హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెంబర్ 1, ఊహలతో నిండిన ఊరు. తెలంగాణలో చిన్న గ్రామమైన రుద్రగిరి ఎంతో చరిత్ర కలిగి ఉంది. అయితే ఊరిలో వాళ్ళంతా ఒక స్థలం గురించి భయంతో మాట్లాడేవారు. నక్తం భూమి. ఎవరైనా అక్కడ రాత్రి వేళ అడుగు పెడితే తిరిగి వచ్చేవారు కాదట. రవి, కార్తిక్ స్నేహితులు. ఇద్దరూ శాస్త్రంపై నమ్మకమున్న యువకులు. ఇవన్నీ మూర్ఖపు విశ్వాసాలు అని రవి ఎప్పుడూ అనేవాడు. కార్తిక్ మాత్రం కొంచెం వెనకడుగు వేసేవాడు. ఒకరోజు గ్రామ పెద్ద సాములయ్య ఒక కథ చెప్పాడు. నక్తం భూమి ఒకప్పుడు రాజవంశానికి చెందినది. ఆ రాజు తన రహస్య సంపదను దాచేందుకు ఒక భూగర్భ మందును నిర్మించాడు. కానీ శత్రువులు దాని జాడ తెలుసుకుని నాశనం చేశారు. ఆ రాజుగారి ఆత్మ ఇప్పటికీ అక్కడే సంచరిస్తుంది. ఇది నిజమా? రవి నవ్వుతూ అడిగాడు. సాములయ్య నిశ్శబ్దంగా చూసి, నమ్మకపోతే రాత్రి అక్కడికి వెళ్ళి చూడండి అని అన్నాడు. పార్ట్ 1 ముగిసింది. నెంబర్ 2, నక్తం భూమిలో అడుగుపెట్టిన రవి, కార్తిక్ కలిసి ఆ రాత్రి 11 గంటలకు నక్తం భూమి వైపు బయలుదేరారు. ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళే కొలిది వాతావరణం మారిపోయింది. గాలి గట్టిగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. ఇదేనా భయపెట్టే స్థలం అంటూ రవి ముందుకెళ్ళాడు. కార్తిక్ వెనుకంజు వేశాడు. ఒక్కసారిగా రవి కాలు జారిపోయి నేలపై పడిపోయాడు. అతని చేత్తో భూమిని తాకగానే ఒక్కసారిగా భూమి కంపించసాగింది. శూన్యంలో నుంచి వచ్చి నల్లని పొగలతో కూడిన చేతులు బయటికి వచ్చాయి. రవి ఆహ్ అంటూ కార్తీక్ అరిచేలోపే రవి భూమిలోకి లాగబడిపోయాడు. నెంబర్ 3, భూగర్భంలో అమరవీరుల ఆత్మలు. రవి కళ్ళు తెరిచేసరికి అతను ఒక గుహలాంటి ప్రదేశంలో ఉన్నాడు. చుట్టూ గోధుమ రంగులో గోడలు, పురాతన శిలపు చిత్రాలు కనిపించాయి. కానీ అక్కడ వాతావరణం భయంకరంగా మారింది. అంతలో పొగతో నిండిన గదిలోంచి ఒక నీడ బయటకు వచ్చింది. అది ఒక రాజుగారి ఆత్మ. అతను నగర రూపంలోకి మారి, ఇక్కడికి ఎవరు వచ్చారు అన్నాడు. రవి భయంతో వెనక్కి తగ్గాడు. నేను ఇక్కడికి అనుకోకుండా వచ్చాను, దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఆ రాజుగారి కళ్ళు ఎర్రగా మారాయి. నా శాపగ్రస్త ఆత్మకు విముక్తి కావాలి. నా రహస్యాన్ని బయటకు తీసుకువెళ్ళాలి. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినవాడివి, ఇక తిరిగి వెళ్ళలేవు అంటూ భయంకరమైన గర్జన చేశాడు. నెంబర్ 4, కార్తిక్ రక్షణకు పూనుకున్నాడు. ఇక రవి తప్పించుకోలేదని అర్థమైపోయింది. అయితే కార్తిక్ ఊపిరి తిరిగి వెళ్ళి సాములయ్యను కలుసుకున్నాడు. సాములయ్య పెద్దగా నిట్టూర్చి, ఒకటే మార్గం ఉంది. ఆ రాజుగారి రహస్య సంపదలో ఒక మంత్రశక్తి ఉంది. దాన్ని నీవు చేతబట్టి మంత్రాన్ని చదివితే ఆత్మ శాంతిస్తుంది. కార్తిక్ ఓ లాంతరు పూజ సామాగ్రి తీసుకుని తిరిగి నక్తం భూమికి వెళ్ళాడు. రాత్రి 2 గంటల సమయానికి అక్కడికి చేరుకున్న కార్తిక్ మంత్రాన్ని చదవసాగాడు. ఒక్కసారిగా గాలులు బలంగా వీచాయి. భూమి మళ్ళీ విడిపోవడం మొదలైంది. నెంబర్ 5, రహస్యం బట్టబయలుపడింది. రవి ఉండే భూగర్భ మందిరం మెల్లగా కదిలింది. అతని ముందు ఓ పురాతన బంగారు నాణెం మెరుస్తుంది. అతను దాన్ని చేతిలో తీసుకోగానే ఆ రాజుగారి ఆత్మ దీర్ఘ నిట్టూర్పు విడిచింది. నాకు విముక్తి దొరికింది. ఈ నాణెంను బయటకు తీసుకువెళ్ళి నా రాజవంశపు వారసుడికి ఇచ్చేలా చూడండి అంటూ ఆత్మ ఆకాశంలో కలిసిపోయింది. భూమి ఓపెన్ అయ్యి రవి బయటకు వచ్చాడు. కార్తీక్ అతను చూసి ఆనందించాడు. నెంబర్ 6, చివరి మలుపు. రవి, కార్తీక్ ఊరికి తిరిగి వచ్చారు. ఆ నాణ్యంను గ్రామ పెద్దలకు ఇచ్చారు. ఆ రోజు నుంచి రక్తం భూమి శాంతించిపోయింది. అయితే ఆ నాణ్యంను చూసిన గ్రామ పెద్ద సాములయ్య కాస్త కంగారు పడ్డాడు. ఇదేనా ఆ నాణ్యం అని ప్రశ్నించాడు. అవును అని రవి చెప్పాడు. సాములయ్య నిశ్శబ్దంగా నాణ్యంను చేతిలోకి తీసుకున్నాడు. అది ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. ఆ చీకటి పొంగి పొర్లి సాములయ్యను చుట్టేశాక ఒక్కసారిగా భూమి కంపించింది. భయపడ్డ గ్రామస్తులు చూసేలోపే సాములయ్య మాయమైపోయాడు. రవి, కార్తిక్ ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. ఈ కథ అంతేనా, లేక ఇంకా ఏమైనా మిగిలిందా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.